మొహమ్మద్ గారంట ఇస్మాయిల్కు పుత్రుడంట. ఇస్మాయిల్ పుత్రుడు కానీ ప్రూవ్ చేయాలి కాబట్టి, మొహమ్మద్ గారు మక్కాలో నుంచి వచ్చారు కాబట్టి ఇస్మాయిల్ కూడా మక్కాలో జీవించాడు అని ప్రూవ్ చేయాలి. మొహమ్మద్ గారు మక్కా నుంచి వచ్చారు కాబట్టి ఇస్మాయిలు మక్కాలో జీవించాడు అని ప్రూవ్ చేస్తే అప్పుడు మొహమ్మద్ గారు ఇస్మాయిల్ కుమారుడుగా ప్రూవ్ అవుతాడు. అప్పుడు ఇస్మాయిల్కి వచ్చినటువంటి ఆశీర్వాదం మొహమ్మద్ గారి ద్వారా అందరికి వస్తుంది అన్నట్లు ఒక పెద్ద చిత్రీకరణ వాళ్ళు చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. దీని అసలు విషయం మనం ఈరోజు చూద్దాం. ఇస్లామీ సాహిత్యం ప్రకారం ఏముంది, క్రైస్తవ సాహిత్యం ప్రకారం ఎలా ఉంది అని ఒక విషయం మనం చూద్దాం. ఓకే, మొట్టమొదటిగా మనం చూడవలసినటువంటి విషయము ఏంటంటే, దయచేసి కొంచెం గమనించండి. చూడండి, 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము. పోయిన వారం కూడా మనం ఈ వచనాన్ని చూసుకున్నాం. 20వ వచనం, దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను, అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి విలుకాడాయను. అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసింది. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చి పెళ్లి చేసింది. ఇస్లామీ సాహిత్యం ఏం చెప్తుంది? అరబ్బీ మాట్లాడే వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేసింది. అది ఎక్కడి నుంచి చూస్తాము? సహీహ్ అల్ బుఖారీ వాల్యూమ్ నెంబర్ 4, బుక్ నెంబర్ 60, హదీస్ నెంబర్ 3364. చూడండి ఏముందో. ద చైల్డ్ గ్రూ అప్ అండ్ లెర్న్డ్ అరబిక్ ఫ్రమ్ దెమ్. ఎవరి దగ్గర నుంచి ఆయన అరబీ నేర్చుకున్నాడు? అక్కడున్న వాళ్ళ దగ్గర నుంచి. ఎవరు వాళ్ళు అంటే, చూడండి నేను చదువుతాను. దే సెడ్, హూ సెడ్, జుర్హుమ్ అనేవాళ్ళు. జుర్హుమ్ అనే ఒక తెగ వాళ్ళు చూశారు. అక్కడ ఉన్నటువంటి నీళ్ళను చూసి, అక్కడ పక్షులు వాలుతుండడం చూసి, పక్షులు వాలాయి అంటే అక్కడ నీళ్లు ఉంటాయి అని తెలుసుకొని అక్కడికి వస్తే ఈమెను చూశారు. ఎవరిని? హాగరును ఆమె కుమారుణ్ణి చూసి వాళ్ళు ఆయనతో అంటే ఇస్మాయిల్తో ఆయన ప్రసన్నులయ్యారు. ప్రసన్నులైన తర్వాత ఆ జుర్హుమ్ తెగవారి దగ్గర నుంచి ఈయన అరబీ నేర్చుకున్నాడు. ఎవరు? ద చైల్డ్ గ్రూ అప్ అండ్ లెర్న్డ్ అరబిక్ ఫ్రమ్ దెమ్. ఎవరి దగ్గర నుంచి? జుర్హుమ్ వారి దగ్గర నుంచి. అంటే హాగరు అరబీ మాట్లాడే వ్యక్తి కాదు అని అర్థమైపోతుంది కదా, అంతేనా కదా? హాగరు అరబీ మాట్లాడితే హాగరు దగ్గర నుంచి నేర్చుకుంటాడు. జుర్హుమ్ వారి దగ్గర నుంచి ఎందుకు నేర్చుకుంటాడు అంటే, అరబ్బులకు ఇస్మాయిలుకు సంబంధం లేదు. ఇస్మాయిలు లేనప్పుడు కూడా ఇస్మాయిలు అంటే ఇస్లామీ సాహిత్యం ప్రకారం మళ్ళీ నా ప్రకారం కాదు, ఇస్మాయిలు కాబాకు వెళ్ళి జంజం దగ్గర లేనప్పుడు కూడా అరబ్బీలు ఉన్నారు. వాళ్ళు ఎవరు? జుర్హుమ్ తెగకు సంబంధించిన వాళ్ళు. ఆ అరబీ భాషను ఎవరు? ఇస్మాయిలు నేర్చుకున్నాడు. మరి ఇస్మాయిలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఎక్కడి నుంచి పెళ్లి చేసుకున్నాడు? దే మేడ్ హిమ్ మ్యారీ ఎ వుమన్ ఫ్రమ్ అమాంగ్ దెమ్. అంటే ఆ అరబీ మాట్లాడే జుర్హుమ్ అనే తెగ నుంచి ఒక యువతిని తీసుకుని వచ్చి వాళ్ళు ఆయనకిచ్చి పెళ్లి చేశారు అని అర్థం. అంతే కదా? సో అరబీ మాట్లాడే అరేబియా ప్రజలు, అరబ్బులు ఇస్మాయిల్ కంటే ముందే ఉన్నారయా. సో ప్రతి అరబీ మాట్లాడేవాడు ఇస్మాయిల్కి సంబంధించిన వాడు కాదు. దయచేసి ఆ మిత్ ఒకవేళ క్రైస్తవులలో ఉంటే అది తీసేయండి. ఇస్మాయిల్కు అరబ్బులకు సంబంధం లేదు. అరబ్బులు ఇస్మాయిల్ కంటే ముందు నుంచి ఉన్నారు. అది నేను చెప్పట్లేదు, ఇస్లామీ సాహిత్యం చెప్తా ఉంది.